ఇవాళ మనం చెప్పబోయే టాపిక్ మెడిసిన్ సెక్షన్ సిపిటి గైడ్లైన్స్. ఈ కోర్స్ అని ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయంటే 90281 నుంచి 99607 వరకు ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇందులో కవర్ చేయబోయే టాపిక్స్ ఏంటంటే వ్యాక్సిన్స్, టాక్సాయిడ్స్, సైకాట్రీ, సైకోథెరపీ, రికాంబినెంట్ ప్రోడక్ట్స్, psychiatric services, hemodialysis, dialysis, miscellaneous services, and hydration, immunoglobulins. ఇప్పుడు మనం చెప్పబోయేది ఏంటంటే ఇమ్యూనోగ్లోబులిన్స్ అంటే ఐజీ తెలిసిందే కదా. ఒక యాంటీజన్ కానీ మన బాడీలో ఎంటర్ అయితే మన బాడీ రెస్పాండ్ అయ్యి యాంటీబాడీస్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది, అదే మన ఇమ్యూనోగ్లోబులిన్స్ అంటాం. సో ఇమ్యూనోగ్లోబులిన్స్ అనేది ఇక్కడ ఎలాగో మనకి చేస్తారు అంటే ఇప్పుడు యాంటీ ఇన్ఫెక్టివ్ కదా ఇవి. సో ఇమ్యునైజేషన్ మనకి ఇచ్చేటప్పుడు ల్యాబ్లోని ఇవి చేస్తారు. ఎక్కడి నుంచి అంటే మన హ్యూమన్ బ్లడ్ నుంచి. అలానే రీకాంబినెంట్ ఇమ్యూనోగ్లోబులిన్స్ ఉంటాయి కదా, ఇవి ప్రొడ్యూస్ చేసి మన బాడీలోకి ఇంజెక్ట్ చేస్తారు. సో ఈ కోడ్స్ అనేవి ఎక్కడ స్టార్ట్ అవుతాయంటే 90281 నుంచి 90399. ఇవి ఇమ్యూనోగ్లోబులిన్స్ ఇమ్యునైజేషన్ ఒక కోడ్స్ మాట. సో ఈ పైన సర్వీసెస్ అన్ని ఏమైనా చేసిన అంటే ఈ ఇంజెక్షన్స్ అని ఇమ్యునైజేషన్ ఇస్తారు కదా, ఈ సర్వీసెస్ చేసేటప్పుడు వీటితో పాటు ఇంకేదైనా అదర్ సర్వీసెస్ కానీ ఏమైనా చేస్తే అప్పుడు 51 అనే మోడిఫైయర్ మనం ఇవ్వకూడదు. అంతేకాకుండా ఈ యొక్క 51 మోడిఫైయర్ అనేది ఈ యొక్క మెడిసిన్ సెక్షన్ చాలా ఇంపార్టెంట్ రోల్ చేస్తుంది, ఎందుకంటే ఇది మ్యాక్సిమం కోడ్ చేయమాట. సో ఎక్కడెక్కడ కోడ్ చేయము ఏం చేయము అన్నది చెప్తూ ఉంటాను, తర్వాత స్లైడ్స్లో చూడండి. ఇప్పుడు మనం ఇమ్యునైజేషన్ అడ్మినిస్ట్రేషన్ చేస్తారు కదా, వ్యాక్సిన్స్ అండ్ టాక్సాయిడ్స్ ఇవన్నీ ఉంటాయి కదా. మనం చేసేటప్పుడు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే ఈ అడ్మినిస్ట్రేషన్ మనం చేసేటప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక వ్యాక్సిన్ అనేది ఇచ్చారు, అదే అడ్మినిస్ట్రేషన్. సో వ్యాక్సిన్కి ఒక కోడ్ వేసుకుంటాం, అడ్మినిస్ట్రేషన్ చేసినందుకు ఒక కోడ్ వేసుకుంటాం. సో ఇలా డిఫరెంట్గా వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు అది 90416 నుంచి 90461 కోడ్స్ ఉన్నాయి కదా. ఇవి మనం ఏదైనా ఒక ఫిజిషియన్ కానీ ఒక హెల్త్ కేర్ ప్రొవైడర్ కానీ కౌన్సిల్ కానీ ఏమైనా చేశారా అనుకోండి ఫేస్ టు ఫేస్కి, అప్పుడు అది కూడా మళ్ళీ ఇందులో ఇంకొకటి కూడా ఉంటుంది. అది ఏంటి అంటే కండిషన్ చైల్డ్ అనేవారు 18 years కన్నా తక్కువ ఏజ్, అంటే ఒక పేషెంట్ అన్న వాళ్ళది 18 years కన్నా తక్కువ ఏజ్ ఉంటే వాళ్ళకి మాత్రమే ఈ 90460 నుంచి 90461 అనే కోడ్స్ అని మనం రిపోర్ట్ చేస్తాము. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఈ పైన అంటే ఇప్పుడు 90460 90461 ఉన్నాయి కదా, ఈ కోడ్స్ మనం ఇచ్చేటప్పుడు ఎలా అంటే 90460 ఉంది కదా, ఇది మన ప్రైమరీ కోడ్. అడిషనల్ కోడ్ ఏమో 90461. దీనికి ఎగ్జాంపుల్ ఎలా అంటే ఈజీ మీకు అర్థమైపోతుంది చూడండి. MMR అనే వ్యాక్సిన్ ఉంటుంది, అంటే ఇది ఒక కాంబినేషన్ ఆఫ్ వ్యాక్సిన్ అన్నమాట. అంటే మమ్స్కి, మెజల్స్కి, రుబెల్లా. సో వీటన్నిటికీ కలిపి ఒకటే కాంబినేషన్ ఇంజెక్షన్ ఒకటే ఇచ్చేస్తారు, అంటే వీటిలో ఈ 3 కలిపే ఉంటాయి. సో అలాంటప్పుడు మనం ఎలా ఇవ్వాలి అంటే 90460 ఉంది కదా, అది మన ప్రైమరీ కాంపోనెంట్ అంటే ప్రైమరీ కోడ్. సో అది MMR సంబంధించింది. సో ఇంకా అంటే ఏంటి, ఇంకా ఎన్ని మిగిలి ఉన్నాయి మనకి, మీజిల్స్, రుబెల్లా ఈ 2 మిగిలి ఉన్నాయి. సో దానికి మన అడిషనల్ కోడ్ 90461 × 2. 1 మమ్స్లోకి వెళ్ళిపోయింది, ఇంకా మిగిలింది 2, అదే 90461 × 2 చేస్తే అయిపోతుంది, అంతే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి 90471 నుంచి 90474 కోడ్స్ ఉంటాయి కదా. ఇవి అలాంటి ఈచ్ వ్యాక్సిన్ అనేది మనం రిపోర్ట్ చేయకూడదు అన్నమాట, అంటే కలిపేసి ఇది ఇట్స్ ఎ కాంబినేషన్ జస్ట్ లైక్ MMR ఇందాక మనం చెప్పుకున్నాం కదా దానిని. కాకపోతే అక్కడ ఏంటి డిఫరెంట్గా మొత్తం 3కి ఇచ్చుకున్నాం కదా, అలా కాకుండా సింగిల్గానే ఇచ్చేసుకోవాలి. అంటే ఎలా అంటే ఇది బేస్డ్ ఆన్ సైట్, అంటే ఇప్పుడు అది ఇంట్రావీనస్గా ఇచ్చారా, ఇది ఎలా ఇచ్చారా అనేది ఉంటుంది కదా, అది మాత్రం కోడ్ చేస్తే చాలు. అదే కాకుండా దీనికి కూడా మళ్ళీ 51 అనే మోడిఫైయర్ ఇవ్వకూడదు. ఇన్ కేస్ ఈ యొక్క 90471 నుంచి 90474 కోడ్స్ కానీ ఇస్తున్నాం కదా, ఇచ్చే టైంలో ఏవైనా సరే ENM సర్వీసెస్ కానీ ఇన్ కేస్ అడ్మిషన్ అయినప్పుడు అంటే ఎన్కౌంటర్ అయినప్పుడు కానీ ENM సర్వీస్ కానీ చేస్తే అది మనం 25 మోడిఫైయర్ తోటి రిపోర్ట్ చేయొచ్చు. మ్యాక్సిమం ఈజీగా ఇచ్చేస్తాడు ఈ క్వశ్చన్. ESRD అని మనం ఏదో అనేసుకుంటాం, బట్ ఇట్స్ వెరీ సింపుల్. సో ఈ కోడ్స్ అనేది 90951 నుంచి 90962 ఉంటాయి కోడ్స్.
సో ఇది ఎలా అంటే వన్స్ పర్ మంత్ మాత్రమే దీనికి మనం కోడ్స్ అని వేసుకుంటాం. అంటే ఎందుకు అలా అంటే మన ఒక ఏజ్, సర్వీసెస్ అనే నెలలో ఎన్నిసార్లు ఇచ్చారు, ఫేస్ టు ఫేస్ విజిట్స్ ఎన్నిసార్లు అయ్యాయి, సో అదంతా డిఫరెన్షియేషన్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఒక డయాలసిస్ తీసుకున్నాం, అది ఇంట్లోనే జరుగుతుంది ఆర్ఎల్స్ హాస్పిటల్లోనే అవుతుంది. ప్రతి నెల వెళ్తారు, వెళ్ళేటప్పుడు ఫుల్గా చెక్ చేస్తారు, ఫేస్ టు ఫేస్ విజిట్స్ అవుతాయి, సర్వీసెస్ అనేది ఇస్తారు. సో ఆ నెలలో జరిగింది ఎన్నిసార్లు ఇస్తే అన్ని సెలెన్స్ మొత్తం అంతా కలిపి ఒకేసారి కోడ్ అనేది వేస్తాం. అది ఇప్పుడు వచ్చేసరికి సైకోథెరపీ. అంటే ఇప్పుడు ఏదైనా మెంటల్ ఇల్నెస్ కానీ ఉంటే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కానీ ఇస్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇమోషనల్గా వీళ్ళు డిస్టర్బ్ అయి ఉంటారు, వాడు కావాల్సిన కౌన్సిలింగ్లు అన్నీ ఇస్తారు కదా, సో వీటిని మనం సైకోథెరపీస్ అని అంటాం. సో దీని ఒక కోడ్ అంది 90832 నుంచి 838 వరకు ఉంటాయి. ఇవి టైం బేస్డ్ అన్నమాట. అంటే ఇప్పుడు సైకోథెరపీ అని ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 minutesకి చేశారు, ఆర్ ఎల్స్ ఒక 20 కాదులండి, ఒక 80 minutes చేశారు, ఆర్ 82 minutes చేశారు. దాని క్లోజెస్ట్గా ఉన్న కోడ్ మనం వేసుకుంటే చాలు, అంటే క్లోజెస్ట్ టైం ఉన్న కోడ్ చేసుకుంటే చాలు. 80%లోనూ 16 minutes కన్నా తక్కువగానే ఇన్కేస్ సైకోథెరపీ ఉంటే మనం వేయకూడదు. సో ఇప్పుడు 90839 అనే ఒక కోడ్ ఉంటుంది సిపిటి బుక్లో, చూడండి, అది ఒక 16 minutes మాట. సో ఇప్పుడు 60 దాటేసింది, అప్పుడు అడిషనల్ కోడ్ 90840 మనం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది డయాలసిస్. అన్ని డిఫరెంట్ టైప్స్ కూడా ఉంటాయి, అవి మనం చెప్పుకుంటున్నాం. ఫస్ట్ ఏమో హీమోడయాలసిస్. సో ఇక్కడ కోర్స్ వచ్చేసరికి 90935 అండ్ 90937. సో సింగిల్ ఇవాల్యుయేషన్ అయితే 90935, రిపీటెడ్ ఇవాల్యుయేషన్ అయితే 90937. సో డయాలసిస్ కాబట్టి ఇన్ కేస్ ఒక్కసారి ఇవాల్యుయేషన్ చేస్తే ఒక కోడ్ వేస్తాం, రిపీటెడ్ అయితే 937 వేస్తాం. క్వశ్చన్లో చూడండి, అది రిపీటెడ్ అని ఒక వర్డ్ ఇస్తారు, అది మీ జాగ్రత్త చూడండి. ఇంకోటి ఏంటంటే మిస్లేనియస్ డయాలసిస్ ప్రొసీజర్స్. అంటే హీమోడయాలసిస్ కాకుండా వేరే ప్రొసీజర్స్ కూడా ఉంటాయి డయాలసిస్కి. అంటే పెరిటోనియల్ డయాలసిస్, హీమోఫిల్ట్రేషన్, ఇలాంటి కోడ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఇవి అదర్ దాన్ హీమోడయాలసిస్. వీటికి వచ్చేసే కోడ్స్ ఏంటంటే 90947 సింగిల్ ఇవాల్యుయేషన్ అయితే, 90947 రిపీటెడ్ ఇవాల్యుయేషన్ అయితే. సేమ్ ఎలాగైతే హీమోడయాలసిస్కి సింగిల్ రిపీటెడ్ ఇవాల్యుయేషన్ ఉందో వీటికి కూడా అలానే ఉంటాయి, సింగిల్ రిపీటెడ్ ఇవాల్యుయేషన్స్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి కరోనరీ థెరపటిక్ సర్వీసెస్ అండ్ ప్రొసీజర్స్. ఇవి ఏంటి అంటే రీవాస్కులరైజేషన్ సర్వీసెస్ అన్నమాట. అంటే ఏమైనా సరే డిసీజెస్ కానీ ఏమైనా ఉందనుకోండి కరోనరీ వెసల్స్కి, అంటే ఇప్పుడు మెయిన్ ఆర్టరీ బ్రాంచెస్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి చేసే ప్రొసీజర్స్ని మనం ఈ యొక్క థెరపటిక్ సర్వీసెస్ అనేది చేస్తాం అన్నమాట. ఇవన్నీ డైరెక్ట్ కోడ్స్ ఉంటాయి. ఇవి మీకు మెయిన్ అనాటమీ బాగా వస్తే ఈజీగా చేసేయగలరు ఈ యొక్క కోడ్స్ అనేవి. అంటే మనకి లెఫ్ట్ అండ్ రైట్ ఆర్టరీ డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి కదా, ఆర్టరీస్ అని మీకు ఈజీగా అవి కానీ తెలిస్తే ఈజీగా కోడ్ చేసేయగలరు. కానీ నెక్స్ట్ వచ్చేసి కార్డియాక్ క్యాథరైజేషన్. క్యాథరైజేషన్ అంటే మీకు తెలిసిందే కదా, లెఫ్ట్ రైట్ పెట్టడం, పొజిషన్ చేయడం, రీపొజిషన్ చేయడం, వాటి వల్ల ఇప్పుడు డైరెక్ట్గానే ఉంటాయి. 93594 నుంచి 93598 వరకు ఉంటాయి కోడ్స్. ఇంకా నెక్స్ట్ వచ్చి హైడ్రేషన్. హైడ్రేషన్ అంటే ఏంటి? డీహైడ్రేషన్ నుంచి మనం హైడ్రేషన్ చేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు కాళ్ళు తెలిసిందే కదా, కళ్ళు తిరుగుతున్నాయి అంటారు, సో అప్పుడు వెంటనే మనకి సెలైన్ ఎక్కిస్తారు, అంటే ఏటీ గ్లూకోజ్. సో ఈ ఐఫోన్ ఇన్ఫ్యూజ్ అని ఉంటుంది కదా, దీంట్లో ఫ్లూయిడ్స్ అండ్ ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. వీటికి సంబంధించిన కోడ్స్ ఏమో 96360 నుంచి 96361 వరకు ఉంటాయి. 96361 ఉంది కదా, ఇది అడిషనల్ కోడ్ అన్నమాట. సో ఒకటి వరకు గుర్తుపెట్టుకోవాలి హైడ్రేషన్ దాంట్లోనే. ఇన్ కేస్ క్వశ్చన్ మీకు 30 minutes కన్నా తక్కువ సేపు ఇన్ఫ్యూజన్ హైడ్రేషన్ కానీ చేశారు అనే క్వశ్చన్ కానీ ఇస్తే మీరు రిపోర్ట్ చేయకూడదు. 30 minutes కన్నా ఎక్కువగానే ఉంటేనే మీరు ఇది రిపోర్ట్ చేయాలి. అంటే 30 minutes ఎగ్జాక్ట్గా ఇచ్చినా అంతకన్నా ఎక్కువ ఇచ్చినా సరే మీరు ఇది రిపోర్ట్ చేయగలరు. అంటే 96360 నుంచి 96361 వరకు ఇవ్వడం అవుతుంది. Thanks for watching. Please like, share and subscribe for more updates and videos.